ఏమంటున్నాడంటే, గురూను హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ పుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. అయితే భగవంతుడు అంటున్నాడు, అర్జున, అయితే నువ్వు యుద్ధం చేయవా వీళ్ళతో? యుద్ధం చేయదలుచుకోలేదైతే నీ యొక్క రాజ్యాన్ని తిరిగి తీసుకోవాలి లేదా అయితే మరి నువ్వెలా జీవిస్తావు? ఎలా బతుకుతావు? నీకు జీవికేంటి? క్షత్రియుడు కదా, రాజ్యం లేకపోతే మరి క్షత్రియులు సాధారణంగా రాజ్య పాలన చేసి ప్రజల్ని పాలించి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి శిస్తు ద్వారా తన యొక్క జీవనాన్ని గడుపుకుంటారనమాట. మరి ఇప్పుడు రాజ్యం లేదు, ప్రజలు లేదు, శిస్తు లేదు, మరి నీ జీవికేంటి? మరి నువ్వెలా జీవిస్తావు అని అంటే అప్పుడు ఆయన అంటున్నారు, గురూను హత్వా హి మహానుభావ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. గురూన్ అహత్వా, గురువుల్ని చంపకుండా నేను భిక్షాటన చేసుకుంటా. భైక్షం, అడుక్కొని తింటా. క్షత్రియుని అయినప్పటికీ, క్షత్రియులకి ఇది శోభనివ్వదు, అయినప్పటికీ నాకు భిక్షే ఉచితం. భిక్ష ద్వారా దొరికినటువంటి అన్నం నేను భుజిస్తా. అంత ముందర కూడా చేశారు వీళ్ళు భిక్షాటన ఏకచక్రంలో. ఇదేం కొత్త కాదు. కాబట్టి నేను భిక్షాటన చేసి బతుకుతా. ఐహిక దుర్యశ లాభిపి. అర్జునుడు యుద్ధం నుంచి పారిపోయాడు, లేకపోతే యుద్ధం చేయలేదు, అర్జునుడు నపుంసకత వచ్చింది అని చెప్పి జనాలు అనుకున్నా సరే నాకేం సమస్య లేదు. నాకు చెడ్డ పేరు రాని, సో నాకేం నష్టం లేదు. కానీ నా వాళ్ళను చంపి నేను పాపాన్ని కూడగట్టుకోలేను. గురువును చంపి నేను పాపాన్ని కూడగట్టుకోలేను. కృష్ణుడు అంటున్నాడు, మరి అయ్యా